హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ గమనిస్తే ప్రభుత్వం మరి హడావుడిగా ఈ నోటిఫికేషన్ ఇచ్చింది, డిఎస్సి నోటిఫికేషను. మరి 45 రోజుల్లో ఇది ముగిస్తామని చెప్పారు. కానీ అభ్యర్థులు మాత్రం చాలా వరకు 45 రోజులు సరిపోదని చెప్పేసి వాళ్ళంతా కూడా నిరాశలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 25,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే తొలి సంతకం డిఎస్సిపై పెడతామని, భర్తీ చేస్తామని ఎన్నికల ముందు మరి టీడీపీ హామీ ఇవ్వడం జరిగింది. గతేడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేసి 16,347 పోస్టులు ప్రకటించారు. ఆగస్టులో మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో మరి 6,100 పోస్టులకు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేశారు. తర్వాత టెట్ రాసేందుకు అవకాశం ఇస్తామంటూ ఒకసారి, అలాగే టెట్కు డిఎస్సికి 3 నెలల కాలం ఉండాలని మరోసారి కాలయాపన చేశారు. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖలో 27,333 పోస్టులు ఖాళీగా ఉన్న కేవలం 16,000 పోస్టులకే ఈ ఏడాది నోటిఫికేషన్ ఇచ్చారు. తుదకు అర్హత మార్కులు నిబంధన పెట్టి అన్యాయం చేశారు. అర్హత మార్కులు నిబంధన పెట్టి అన్యాయం చేయడం జరిగిందని చెప్పి తెలిసింది. ఇక గ్రామీణ పేద విద్యార్థులపై వేటు. ఇక్కడ గమనించండి, గ్రామీణ పేద విద్యార్థులు ఎవరండి? మార్కులు అరకొర మార్కులతో ఉండేది, ఉండి లేక చదివేది, మరి పనులు చేసుకుంటూ చదివేది ఎవరు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు. మరి వాళ్ళకి 50%, 60% రావడం అంటే చాలా సందర్భాల్లో కష్టం అవుద్ది. మరి అటువంటి వాళ్ళు ఈ డిఎస్సిలో నష్టపోయే అవకాశం ఉంది ఈ అర్హత మార్కుల వలన. రాష్ట్రంలో ప్రభుత్వం డిగ్రీ, ఇంటర్ కాలేజీలో చదువుకునే వారిలో పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులే అధికంగా ఉంటారు. వీళ్ళంతా ప్రభుత్వ కాలేజీలోనే చదువుతారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలోనే ఈ పేద ప్రజలందరూ కూడా చదువుతారు. మరి వాళ్ళకే అర్హత మార్కులు పెట్టడం జరిగింది. అర్హత మార్కులు పెట్టడం వల్ల వాళ్ళే ఎక్కువగా నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు పని చేసుకుని చదువుకుంటూ ఉంటారు. 50% రాకపోవచ్చు, ఒకసారి 40% కూడా రాకపోవచ్చు. కష్టపడి చదువుకుంటారు. ఇప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పేసి అభిప్రాయం. నెక్స్ట్, కోర్సులు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిరపడేందుకు వీరి ముందున్న ఏకైక అవకాశం డైటు లేదా బీఈడి మాత్రమే. దాంతో కోర్సులు ఏదోలా పాస్ అయి ఇంటర్ అర్హతతో డిగ్రీ అర్హతతో బీఈడి చేసిన వారు 15 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో 8 లక్షల మంది పైగా ఇంటర్, గ్రాడ్యుయేషన్లో సాధించిన మార్కుల శాతం 40 నుంచి 45% మాత్రమే ఉన్నాయి. చూడండి, ఈ పేదవాళ్ళు ఇంచుమించు 15 లక్షల మంది దాకుంటే అందులో 8 లక్షల మంది ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళ యొక్క మార్కుల పర్సంటేజ్ చూస్తే 40 నుంచి 40% వరకే ఉంది. కానీ ఇక్కడ 50% ఉంటే కానీ డిఎస్సికి అప్లై చేయలేరు. ఈ 40% ఉన్న వాళ్ళు ఏం అప్లై చేస్తారు? పోనీ 5% మరి రిలాక్సేషన్ ఇచ్చారనుకోండి, 5%, ఇంకా 40% మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ప్రస్తుత డిఎస్సి 2025లో జనరల్ అభ్యర్థులు, ప్రస్తుత డిఎస్సి 2025లో జనరల్ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50% మార్కులు ఉన్నాయి. జనరల్ అభ్యర్థులకు అయితే 50% మార్కులు ఇంటర్లో. స్కూల్ అసిస్టెంట్ వారికి డిగ్రీలో 50% మార్కులు. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% మార్కులు అర్హత తప్పనిసరి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎస్జిటి, ఎస్ఏ పోస్టులకు 45, పీజీటీకి 50% ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోలేరు వాళ్ళు డిఎస్సికి. ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో బోధన చేస్తున్న టీచర్లు డిఎస్సిలో వెయిటేజీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో గత 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ టీచర్లుగా సుమారు 1,200 మంది పనిచేస్తున్నారు. బీసీ, సాంఘిక సంక్షేమం, ఏపీ మోడల్ స్కూళ్లలో మరో 2,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుత డిఎస్సిలో వారికి ఎలాంటి వెయిటేజ్ ఇవ్వకుండానే దాదాపు 3,109 పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సర్వీసు అందిస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.